నమస్కారం అండి. మనం ఇప్పుడు గోగినేని మణి గారు రచించిన 'కలవారి కోడలు' 19వ భాగాన్ని విందామా? నన్ను చూసి దిగులు పెట్టుకున్నావా? ఇలా అయిపోయావేంటి? అంటూ అత్తమ్మ డాక్టర్ని పిలిపించి హడావిడి చేసింది. మామూలు నీరసమే తప్ప ఇంకేం లేదని డాక్టర్లు చెప్పే వరకు స్థిమిత పడలేదు. ఇంకెప్పుడు నన్ను ఇంట్లో వదిలి వెళ్ళనని, వెళ్లాల్సి వస్తే నన్ను వెంట పెట్టుకుని వెళ్తానంటూ అత్తమ్మ చెబుతోంటే నేను నిశ్శబ్దంగా లోలోన కుమిలిపోయాను. తర్వాత సుందరి తమ్ముడు హరి ఫోన్ చేసి ఇంకో భయంకరమైన నిజం చెప్పాడు. రాజు యాక్సిడెంట్ మరణం కాదు, చంపబడ్డాడు. రాజుని కిరాతకంగా హత్య చేయించింది ఎవరో కాదు బావా, మా నాన్నే. ఆ రోజు ఊళ్ళో అందరూ నూకాలమ్మ జాతరలో హడావిడిగా ఉన్నారు. గుంపులో ఉన్న రాజుకి ఎవరో వచ్చి ఏదో చెప్పటం, రాజు హడావిడిగా ఎక్కడికో వెళ్ళటం హరి చూశాడు కానీ అప్పుడు దాని గురించి ఆలోచించలేదు. హరికి వాళ్ళమ్మ మామిడాకులు తెమ్మన్న విషయం గుర్తొచ్చి మునసబు గారి తోటకు వెళ్ళాట. అక్కడ చెట్టెక్కి కూర్చున్న హరి దూరంగా మరిడమ్మ బావి దగ్గర కనిపించిన దృశ్యాన్ని చూస్తూనే భయంతో బిగుసుకుపోయాడు. ఎవరో పొరుగురు మనుషులు 6 మూకమ్ముడిగా కర్రలతో దాడి చేసి ప్రాణాలు తీసి రాజు నిర్జీవ శరీరాన్ని జీపులో వేసి తీసుకెళ్ళిపోయారట. వణికిపోతూ చెట్టు మీదే చాలాసేపు ఉండిపోయిన హరి ఇంటికి ఎలాగో వచ్చాడు కానీ ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. రాజు యాక్సిడెంట్లో మరణించాడని ఊరందరూ రోధిస్తున్న సమయంలోనే నాన్న దగ్గర నిలబడి రాజును చంపిన వాళ్ళు నాన్నతో మంతనాలాడటం హరి గమనించాడు. వాళ్ళని గుర్తుపట్టాడు కానీ భయంతో నోరు పెగలక ఎవ్వరికీ ఆఖరకు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేకపోయానని నాతో వెక్కుతూ చెప్పాడు. నాన్న ఎందుకంత దారుణానికి ఒడిగట్టాడో నాకు అర్థమైంది. రాజు బ్రతికుంటే నేనెప్పటికీ మరొకరితో పెళ్లికి అంగీకరించననే ఉద్దేశంతోనే అలా చేశాడు. అత్తమ్మకి ఈ విషయం ఎలా చెప్పాలి అని నేను సతమతం అవుతుండగానే నీ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. నువ్వు సుజన అనే అమ్మాయిని ఇష్టపడుతున్నానని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని రాశావు. షాక్ తగిలినట్లుగా అత్తమ్మ తల్లక్రిందులైపోయింది. ఆ సమయంలో రాజు సంగతి, నాన్న విషయాలు చెప్పలేని అశక్తతతో అత్తమ్మ ఒడిలో తలపెట్టుకుని మనసారా ఏడ్చేశాను. అత్తమ్మ నా దుఃఖాన్ని మరో విధంగా అర్థం చేసుకుంది. నువ్వు తమాషాగా రాసి ఉంటావని, నన్ను తప్ప వేరొకరిని కోడలుగా అంగీకరించనని నన్ను ఊరడిస్తుంటే నా దుఃఖం ఇంకా ఎక్కువైపోయింది. గదిలోకి వచ్చి ఒంటరిగా కూర్చుంటే అద్దంలో ప్రతిబింబం కనిపించగానే రాజు మాటలు గుర్తుకొచ్చాయి. అన్నం తినగానే ఆకలి, నీళ్లు తాగగానే దాహం తీరతాయి కానీ నా కనుల ఆకలి దప్పులు మాత్రం నిన్ను చూడగానే తీరకుండా ఇంకా ఇంకా పెరుగుతుండడానికి కారణమేమిటబ్బా అంటూ నవ్వాడు ఒకసారి. మావయ్య నాకెప్పుడో తెచ్చిచ్చిన రేడియో టేప్ రికార్డర్ని నేనెప్పుడూ ఇంట్లో కూడా నా వెంట తిప్పుకుంటానని ఒకసారి రాజుతో అంటే ఇక ముందు అదేం కుదరదన్నాడు. అదేమని అడిగితే ఎప్పుడూ నా వెంట తనే ఉండి పాటలు పాడి వినిపిస్తుంటాననే ఉద్దేశంతో సమీర్ రాజు అనే రేడియో స్టేషన్ సదా శ్రీమతి శ్రీలక్ష్మి కోరిన పాటల్ని వినిపిస్తూ ఉంటుంది మరి సరదాగా అన్నాడు. సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం దేనిలో నువ్వెక్కువ పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నావు అని నేను అడిగినప్పుడు శ్రీలక్ష్మిని ఆరాధించే గొప్ప ప్రేమికుడుగా ప్రేమశాస్త్రంలో రీసెర్చ్ చేసి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను సీరియస్గా చెప్పి నన్ను నవ్వించాడు. ఇలా అనుక్షణం రాజు జ్ఞాపకాలు వెల్లువెత్తుతుంటే నేను నిలకడగా ఎలా నిలబడగలను బావా? నా వల్ల కాదు. నిజం. రాజు మరణానికి నేను నా ప్రేమే కారణమని అపరాధ భావాన్ని మోస్తూ ఎలా బ్రతకగలను? అసలు బ్రతికే హక్కునే పోగొట్టుకున్నాను అనిపించింది. కారణం నాన్నే. ముమ్మాటికి నాన్న మాత్రమే కారణం. మనం ఈ భూమి మీదకు రావడంలో మన ప్రమేయం ఉండదు, నిష్క్రమించటంలోనూ ఉండకూడదు. ఆత్మహత్య పాపమనే పెద్దల మాటను విశ్వసించే నేను ఇలాంటి నిర్ణయం నాన్న చేసిన దారుణం వల్లనే తీసుకోవాల్సి వచ్చింది. రాజు యాక్సిడెంట్లో చనిపోయినా, సహజ మరణమైనా అయ్యుంటే ఆ దుఃఖాన్ని తట్టుకొని రాజు కోరిక తీర్చడం కోసం మలయ సమీరం నిర్మాణానికి నా జీవితాన్ని వెచ్చించేదాన్నేమో. ఉద్యోగం, వ్యాపారం ఏదీ వద్దనుకుని సొంత ఊరి మీద మమకారంతో వచ్చి నలుగురి కోసం ఏదో చేయాలని, ఊరును ఆదర్శ గ్రామంగా అభివృద్ధి పరచాలని కలలు కని తప్పించిన రాజును బలి తీసుకుని నేను నిశ్చింతగా ఎలా ఎలా జీవించగలను బావా? రాజు యాక్సిడెంట్లో చనిపోయాడని ఊరి వాళ్ళందరినీ నాన్న నమ్మించగలిగి ఉండొచ్చు. చట్టం నుండి శిక్ష పడకుండా మాయోపాయంతో తప్పించుకుని ఉండొచ్చు. భగవంతుడు నాన్నకి ఏ విధంగా ఏ శిక్ష విధిస్తాడో తెలియదు కానీ నేను మాత్రం నాన్నకి శిక్ష పడాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. అవును బావా, ఏ కన్న కూతుర్ని మహారాణిగా నిలబెట్టాలని ఆస్తుల్ని కూడబెట్టడానికి వంచనకు పాల్పడ్డాడో ఆ కూతురు, ఆస్తులు నాన్నకి దక్కకూడదు.
కన్న కూతుర్ని పోగొట్టుకున్న క్షోభ నాన్న అనుభవించాలి. ఇది నా మాటగా నాన్నకి చెప్పు బావా. ఈ విషయంగా అమ్మ, అత్తమ్మ, మామయ్య అందరికీ వేదన కలిగిస్తున్నందుకు నిస్సహాయంగా రోదిస్తూ మన్నించమని వేడుకుంటున్నాను. ఎవరిని చూసినా, మాట్లాడుతున్నా, ఆఖరికి ఇంట్లోని ఏ వస్తువును చూసినా కూడా రేపటి నుండి నాకేం సంబంధం ఉండదనే భావనతో మనసు బరువెక్కుతోంది. ఇన్నేళ్లుగా ఆటాపాటలతో గడిపిన ఈ ఇంటిని, ఈ అందరితో కలిసి ఎన్నెన్నో ఆనందాల్ని పంచుకున్న జీవితాన్ని వదిలి సెలవు తీసుకోవాలంటే చాలా దిగులుగా ఉంది బావా. అయినా తప్పదు. సాయంకాలం నీరజ్తో కాసేపు బయట కూర్చున్నప్పుడు ఈ మాటే అన్నాను. రేపు సూర్యోదయం ఉండదు, ప్రపంచమంతా చీకటైపోతుంది, ఏ అలికిడి ఉండదు, ఆఖరుకు పక్షి కోతైనా వినపడిన నిశ్శబ్దం ఆవరించుకుంటుంది చూడు అని. రేపే యుగాంతం వస్తుందని జోస్యం చెబుతున్నావా అంటూ నీరజ నవ్వితే, అవును అంటూ నేను పందెం కట్టి ఓడిపోతే నా ముత్యాల హారం ఇస్తానని అన్నాను. ఎప్పుడొస్తుందో తెలియదు కానీ రేపు మాత్రం ఖచ్చితంగా రాదని పందెం అంది. తమాషాకని నీరజ అనుకుంది, కానీ నా విషయంలో నిజమేగా. నా ప్రపంచం ఏ శబ్దమూ వినిపించని చీకటిగా. నీరజ కూడా పందెంలో గెలిచినట్లే. మరి తనకంతా యథావిధిగానే ఉంటుంది కదా. ఏ పందెంలోనైనా ఎవరో ఒకరే గెలుస్తారు, కానీ ఇక్కడ మాత్రం ఇద్దరం గెలిచినట్లే. నీరజకివ్వాలనుకున్న ముత్యాల హారాన్ని ముక్మల పర్సులో పెట్టి నా బుక్ షెల్ఫ్లో ఉన్న పేం బుట్టలో పెట్టాను. నా ప్రయాణానికి ఏర్పాట్లు హడావిడిగా మొదలుపెట్టాను. నేను లేకపోయినా అత్తమ్మ, మామయ్యలు నేను పాడే కృష్ణ భజన, శివస్తోత్రం వింటుండాలని రికార్డ్ చేసి ఆ క్యాసెట్ను ఆ పేం బుట్టలోనే పెట్టాను. ఈ జీవితం అపురూప వరం అని నేను అనుభూతి చెందేలా నన్ను పెంచిన అత్తమ్మ, మామయ్యలకు ఇంతకు మించి నేనేమివ్వగలను? బావా, చిన్నప్పటి నుండి కూడా నువ్వంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం, గౌరవం ఉన్నాయి. నేను రాజుకు ఎలా దగ్గరయ్యానో, ఎందుకు మీ అందరి నుండి దూరం అయిపోతున్నానో నా మనసు విప్పి నీకు చెప్పాలనే వివరంగా ఇంత పెద్ద ఉత్తరం రాస్తున్నాను. అత్తమ్మ, మామయ్యలను ఓదార్చి ధైర్యం చెప్పే బాధ్యత నీదే బావా. అంతేకాదు, ఇంకొక బాధ్యత కూడా నీకు అప్పగిస్తున్నాను. నీ మనసులో చోటు సంపాదించుకున్న సుజన అదృష్టవంతురాలు. నేను చూడకపోయినా నువ్విష్టపడ్డ అమ్మాయి ఎలా ఉంటుందో ఊహించగలను. రాజు కోరిక మలై సమీరం నిర్మాణాన్ని మీరిద్దరే చేపట్టాలి. మొదటి విరాళంగా నా పేరునున్న భూమిలో 10 ఎకరాలను వినియోగించండి. ఆ పైన అత్తమ్మ సలహా, సహాయంతో ఎలా పూర్తి చేస్తారో ఆ బరువు బాధ్యతలు మీవే. నా పేరునున్న మిగతా భూమితో మన ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ సరిసమానంగా కానుకివ్వాలి. ఈ పనుల కోసం అవసరమవుతాయేమోననే ఉద్దేశంతో నేను 2 తెల్ల కాగితాలపై సంతకాలు చేసి బీరువాలో పెట్టాను. అవసరమైన దానికోసం ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా నాన్న కూడా సంతకాలు చేయాల్సిందేనని నేను చెప్పిన చివరి మాటగా చెప్పు బావా. కన్న కొడుకును పోగొట్టుకున్న అరుంధతి అత్తయ్య దుఃఖాన్ని ఎవరూ తీర్చలేరు. అయినా నలుగురిలో ఉంటే కొంతలో కొంతైనా స్వాంతనగా ఉంటుంది. మన ఇంటికి తీసుకొచ్చి మీరే జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నాను. నా నోట మరణం అనే మాట వచ్చినందుకే చలించిపోయి కన్నీళ్లు పెట్టుకున్న అత్తయ్య ఇప్పుడు రాజు లేని లోటును ఎలా తట్టుకుంటుంది? ఊహించటానికే నాకు భయంగా ఉంది. బహుశా పిచ్చిదైపోతుందేమో. ఆ రోజు నేను పరిహాసంగా అన్న మాటలు ఇలా నిజంగా నిజమవుతాయని అనుకోలేదు. రాజు సహచర్యంలో స్వరాల సెలయేరులా సాగిపోతుందనుకున్న జీవితం ఇలా అర్థాంతరంగా ఆగిపోతోంది. ఈ ఇంట్లో ఎవరూ నన్ను మర్చిపోరు, నాకు తెలుసు. అందరి మనసుల్లోనూ ఉంటాను. కామాక్షి అత్తయ్య ఉదయం పూజ చేసుకునే సమయంలో నేను 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ నిలబడటం అలవాటు కదా. అత్తయ్య ఆ సమయంలో ప్రతిరోజు నన్ను గుర్తు చేసుకుంటుంది. భోజనాల సమయంలో తనతో సమానంగా అల్లరి హడావిడి చేసే నన్ను కృష్ణబావ నిశ్శబ్దంగా మనసులో తలుచుకోకుండా ఎలా ఉండగలడు? సాయంకాలం పూట ఆరుబయట కూర్చునే నీరజకు తరలిపోతున్న మబ్బుల్లో నేను తప్పకుండా కనిపిస్తాను. చెట్ల ఆకుల గలగలల్లో నా నవ్వులు వినిపిస్తాయి. మన భాష కాదనే సంశయంతో రంగా ఇష్టపడిన కన్నడమ్మాయితో పెళ్లికి అభ్యంతరం చెప్పకుండా ఆనందంగా అంగీకరించమని నా సలహాగా శాంతమ్మకు చెప్పు బావా. ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళ ఆనందానికి భాష, కులం, మతం ఏవీ ఆటంకాలు కాలేవు. నిజమేగా బావా? ముత్యాలకు మావయ్య శ్రీనిలయాన్నే ఇచ్చేస్తానని చెప్పారు. ఇప్పుడు నేను కూడా మలై సమీరం తనదే అనుకుని కష్టపడి పనిచేయమని అడుగుతున్నాను. అమ్మ అమాయకురాలు, నాన్న చెప్పింది చేయటమే తప్ప ఏమీ తెలియదు. అవసరమైనప్పుడు అమ్మకు నువ్వే అండగా నిలబడాలి. మరి బావా,
అందరి దగ్గర సెలవు తీసుకుంటుంటే కన్నీళ్లు ఆగడం లేదు, దారులు కట్టేస్తున్నాయి. మరణం అనేది మనకు తెలియకుండానే జరిగిపోవటం వేరు. అలా కాకుండా మనంతట మనమే బంధాల్ని తెంచుకుంటూ ఆత్మీయుల దగ్గర నుండి వీడ్కోలు తీసుకోవడం చాలా కష్టంగా ఉంది బావా. అయినా తప్పదు. ఇష్టం లేని ఈ ప్రయాణానికి తప్పనిసరిగా నన్ను ఇలా సన్నద్ధురాలిని చేసింది నాన్నే. తన కూతుర్ని పై అంతస్తులో కూర్చోబెట్టి మహారాణిగా చూడాలనే తాపత్రయంతో నాన్న ఇన్ని కుయుక్తులకు పాల్పడ్డాడు. చివరికి హత్య చేయించడానికి కూడా వెనకాడలేదు. ఇప్పుడు నాన్న తన జీవితాన్ని సంతోషంగా గడపగలుగుతాడా? అడుగు బావా. కష్టపడి సంపాదించడానికి తన శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తే ఎంత బాగుండేది. నాన్నని ఇదే అడుగుతున్నాను. మా ఇంటి ఇనప్పెట్టి తాళాలు పొరపాటున నా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని తెచ్చేశానని నిన్ననే చూసుకున్నాను. వాటిని నా టేబుల్ సొరుగులో పేపర్ కింద జాగ్రత్త చేశాను. 20 ఏళ్లలోనే 100 ఏళ్ల జీవితానందాన్ని పొందగలిగాననిపించేంత అల్లారు ముద్దుగా అపురూపంగా పెంచిన అత్తమ్మ మామయ్యల ముందు ప్రణమిల్లి నన్ను మన్నించమని మరోసారి కోరుతున్నాను. మరి వెళ్ళిరానా? రావటం అంటూ ఏముంటుందని అనుకుంటున్నావా? మరుజన్మలనేవి ఉండడం నిజమైతే తప్పకుండా నేను మళ్ళీ మీ మధ్యకు వస్తాను. బావా, ఇక సెలవు. శ్రీలక్ష్మి. విష్ణుతో పాటు నా కళ్ళు చెమ్మగిల్లాయి రెండోసారి చదవటమైన. విష్ణు ఏం మాట్లాడలేనట్లుగా కాసేపు అలాగే ఉండిపోయారు. తర్వాత ఆ ఉత్తరం నాకెలా వచ్చిందని అడిగారు. వివరంగా చెప్పాను. శ్రీలక్ష్మి ఆత్మ, స్వామీజీ మాటలు నాకేం నమ్మకం లేకపోయినా దీని వెనుక కోదండం గారు ఉన్నారా అని అనుమానం వచ్చింది. ఆ రోజు అవుట్ హౌస్ వరండాలో కూర్చుని ఆలోచిస్తుంటే కొన్ని విషయాలు గుర్తుకొచ్చాయి. నేను శ్రీనిలయానికి వచ్చాక గురుస్వామి ఆ ఫ్లాట్ అమ్మనని చెప్పటం, తర్వాత రజిత గృహప్రవేశం చేశాక మళ్ళీ మనకే ఇస్తానని అనడం, ఇదంతా కోదండం గారే అతనికి అదనంగా డబ్బాసి చూపించి నాటకం ఆడించారని గురుస్వామి రజితకు చేసిన ఫోన్ కాల్ను అనుకోకుండా నేను వినడంతో నాకు తెలిసింది. నాది నష్టజాతకం అని నిరూపిస్తే ఆయనకు వనగూడే లాభం ఏమిటో అప్పుడు అర్థం కాలేదు. ఒకసారి కోదండం గారు రజితను ఎవరిని బయటకు పంపిస్తే ప్రయోజనం కలుగుతుందో వాళ్ళను పంపించాలి కానీ పనిచేసే ముత్యాలను ఎందుకు పంపించటం అని మందలించటం విన్నాను. స్వామీజీ నాటకం చూశాక నన్నే బయటకు పంపించాలని అప్పటి మాటలకు అర్థం తెలిసింది. కానీ ఎందుకు? దీనివలన ఏం ప్రయోజనం కలుగుతుంది? నా సందేహాలకు సమాధానంగా అప్పుడు జరిగిన సంఘటన నిజంగా నా పాలిట వరమే అయింది. నేను కూర్చున్న వసారా చివర కర్రల మధ్య పిచ్చుకలు గూడు పెట్టినట్లున్నాయి. మా అలికిడికి కాబోలు అవి కిచకిచమంటూ శబ్దం చేస్తుంటే ముత్యాలు వచ్చి చీపురుతో అదిలించి మళ్ళీ గది తొడవటానికి వెళ్ళిపోయింది. చీపురు తగిలి పిచ్చుకలు కదలటం వలనో ఏమో తెలియదు కానీ పెంకు గడ్డి పరకలతో పాటు ఒక కవరు కింద పడ్డాయి. బాగా మాసిపోయి ఉన్న కవర్ను తీసి చూశాను. పోస్టు చేయని ఆ ఉత్తరం మీద మీ పేరే ఉంది. రామబ్రహ్మం గారి ఇంటి అడ్రస్కు శ్రీలక్ష్మి మీకు రాసిన ఉత్తరమని అర్థమైంది. చదివాక నా సందేహాలకు సమాధానాలు దొరికాయి. మామయ్య గారికి కోదండం గారితో వ్యాపార విషయాలన్నీ చర్చించే అలవాటు ఉందిగా, అది ఆయనకు బాగా ఉపయోగపడింది. మామయ్య గారు ఏదైనా సమస్య గురించి ఆలోచిస్తున్నప్పుడు స్వామీజీయే అది గ్రహించినట్లుగా రావడం, సలహాలు ఇవ్వటం కోదండం గారి ద్వారానే జరిగేవన్నమాట. స్వామీజీ మహిమగా భ్రమపడి నమ్మకం పెంచుకున్న మామయ్య గారు ఈ ఇల్లు అవి మీ పేర పెట్టారు. అనుకోని విధంగా కృష్ణప్రసాద్ అల్లుడవడంతో ఈ శ్రీనిలయం కృష్ణప్రసాద్ పేరుకు మార్పించే మార్గం గురించి ఆలోచించి మనల్ని బయటకు పంపించే పరిస్థితి కల్పించాలనుకున్నారు. మీరు మన పెళ్లి ప్రస్తావన చేస్తూ ఉత్తరం రాసినప్పుడే శ్రీలక్ష్మి చనిపోవటం, మామయ్య గారి ఆరోగ్యం పాడవటం, ఈ పరిస్థితులకు జతగా నేను రాగానే ఇంకా నష్టాలు జరిగాయని నిరూపించడం కోసం గురుస్వామితో నాటకం ఆడించారన్నమాట. రజిత చాలాసార్లు తనకు అన్యాయం జరిగిందన్నట్టుగా మాట్లాడేది. అందుకేనేమో అప్పుడప్పుడు అసహనంగా ప్రవర్తించేది. పెద్ద కొడుకు మీద అభిమానంతో శ్రీనిలయం మీ పేర పెట్టారని రజిత కోదండం గారు చెప్పుంటారు. అందుకనే కాబోలు ఒకసారి మేనగోడలివి నీకు అన్యాయం జరిగితే మీ అత్తయ్య ఊరుకోదులే అని రజితను అనునయించారు. మనల్ని బయటకు పంపించడానికే మీరు లేని సమయంలో స్వామీజీని రప్పించారు. తను కూడా లేకపోతేనే తనకేం తెలియనట్లుగా ఉంటుందని కృష్ణప్రసాద్తో ప్రయాణం పెట్టించి కూడా తను వెళ్ళారు. కోదండం గారు చెప్పిన ఇంట్లో జరిగిన విషయాలేవో స్వామీజీ చెప్పేసరికి అత్తయ్య వాళ్ళంతా ఆయన మహిమగా ఆశ్చర్యపోయి ఉంటారు. స్వామీజీ అటు తిరిగి కూర్చున్నా కానీ
రెండు వైపులా కనిపించేట్లా ఆయనకు విస్తుతున్న శిష్యులు కూర్చున్నారు. వాళ్లే నా రాకను ముందే అనుకున్న ఏ సంకేతం ద్వారానో తెలియజేస్తే అది స్వామీజీ మహిమగా అందరూ భ్రమపడ్డారు. ఏముంది, నేను రాగానే విసరటం ఆపేయటం అనే గుర్తు పెట్టుకున్నా సరిపోతుందిగా. స్వామీజీ మహిమల్ని చూసిన ఇంట్లో వాళ్లకు ఆత్మ ద్వారా ఆయన చెప్పిన మాటలు నిజమేనేమోననే భ్రాంతి ఆ సమయంలో కలగడం సహజమే. నేను కూడా అందుకే అందరి ఆందోళనని గమనించి బయటకు వచ్చేశాను. అనుకోకుండా అవుట్ హౌస్కి వెళ్ళడం, శ్రీలక్ష్మి ఉత్తరం కనిపించడంతో నిజాలు తెలిసాయి. ఆ ఉత్తరం అత్తయ్యకి చూపిస్తే సరిపోతుంది, కానీ ఆత్మ అంటూ వంచిన వాళ్ళని నేను ఆట ఆడించాలనే కోరికతో స్వార్థంతో ప్రవర్తించిన కోదండం గారికి ఘాటుగా సమాధానం చెప్పాలనే కోపంతో ఆయన ఉపయోగించిన శ్రీలక్ష్మి ఆత్మ అనే ఆయుధాన్ని నేను నా చేతిలోకి తీసుకున్నాను. ఉత్తరంలోని సంగతుల్నే సందర్భానుసారంగా చెబితే ఇంట్లో వాళ్ళంతా నమ్మేశారు. అందుకే ఆ జగ్గడు కోదండం గారి ద్వారా తెలుసుకున్న విషయాలను చెప్పి మహిమగల స్వామీజీగా పేరు సంపాదించి మామయ్య గారిని ఊళ్ళో వాళ్ళని తేలిగ్గా నమ్మించగలిగాడు. కృష్ణప్రసాద్ తన ఫ్రెండ్కి ఆత్మల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉందని నా దగ్గరకు తీసుకువస్తానంటే అప్పుడు అసలు విషయం చెప్పేద్దామా అనుకుని మళ్ళీ ఆ ఆలోచన విరమించుకున్నాను. శ్రీలక్ష్మి ఆశయం నెరవేరాలంటే కోదండం గారి అనుమతి అవసరం అవుతుందనిపించి ఆయన సంతకాలు తీసుకునే వరకు ఎవరికీ ఈ సంగతి తెలియపరచకపోవటమే మంచిది అనిపించింది. నయానా మాట వినని వాళ్ళని భయపెట్టడమే మార్గం అనుకున్నాను. ఇంట్లో విషయాలు అందరికీ తెలియటం ఇష్టం లేదంటూ కృష్ణప్రసాద్ ఫ్రెండ్కి ఈ ఆత్మ వ్యవహారం నిజం కాదని నేను చెప్పమనడం రజిత విని నా మీదకు ఎదురుదాడి చేయాలనే ఉద్దేశంతో శ్రీలక్ష్మి ఆత్మ తనకు కనిపించిందంటూ మొదలుపెట్టింది. ఆ మాటలకు రుజువుగా ముత్యాలను నమ్మించడానికి ప్రయత్నం చేసింది. పాపం తనకేం తెలుసు నేను ఇలాంటి తిరుగులేని ఆయుధాన్ని నా దగ్గర ఉంచుకున్నానని. కాగితాల మీద సంతకం చేయటానికి కోదండం గారు ఒప్పుకోకపోతే నేను ఆయనకి వినిపించేట్లుగా శ్రీలక్ష్మి ఆత్మ చెప్పమంటోందంటూ గురుస్వామికి అదనంగా డబ్బు ఆశ చూపి స్థలం విషయంలో అబద్ధం చెప్పించటం, రాజుది యాక్సిడెంట్ కాదని తన మనుషులతో మరిడమ్మ బావి దగ్గర హత్య చేయించిన విషయం, జగ్గడిని జోగేంద్రస్వామిగా మభ్యపెట్టిన వైనం అన్నీ తెలుసునని అనడంతో ఇక లాభం లేదనుకుని సంతకాలు చేసేశారు. కొందరికి కొన్ని అతీత శక్తులుండడం నిజమే కావచ్చునేమో, కానీ చాలామంది మాత్రం మహిమల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టేవాళ్లే. ఏ పుట్టలో ఏ పాముందో అనే నమ్మకంతో జనం ఎక్కడ ఏ విడ్డూరం కనిపించినా ఆధ్యాత్మికత పేరుతో జాతకాలు చెప్తామన్నా దాసోహం అయిపోతారు. ఈ నమ్మకాలను ఆధారం చేసుకుని డబ్బు సంపాదించే వాళ్ళు అందుకే పెరిగిపోతున్నారు. ఏదైనా ప్రయోజనకరమైన వ్యాపకం ఉండాలని కోరుకుంటున్న నాకు శ్రీలక్ష్మి ఒక మంచి మార్గాన్ని చూపించింది. తన ఉత్తరం చదువుతుంటే కొన్ని చోట్ల నా మనసులోని మాటలనే శ్రీలక్ష్మి చెబుతున్నట్లుగా అనిపించింది. నేనెప్పుడూ చూడకపోయినా పరిచయం లేకపోయినా శ్రీలక్ష్మి నాకు ఆప్తురాలైనట్లుగా ఆత్మీయ భావన కలిగింది. ఎంత కష్టమైనా సరే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని మలై సమీరం నిర్మించాలని గట్టిగా అనుకున్నాను. అత్తయ్య మీరు అభ్యంతరం చెప్పకుండా సహకరిస్తారని నాకు తెలుసు. అందుకే నేను అనుకుంటున్న ఒక ప్రాజెక్టుకు ఒకరు 10 ఎకరాలు వాగ్దానం చేశారని శ్రీలక్ష్మి పొలాన్ని దృష్టిలో పెట్టుకునే మీతో అలా చెప్పాను. మిమ్మల్ని నాన్నగారిని సంప్రదించి అమ్మ ద్వారా వచ్చిన ఆస్తి నగల్ని కూడా దీనికోసమే ఖర్చు పెట్టాలని నా ఉద్దేశం. మలయ సమీరం వృద్ధాశ్రమంలో కేవలం పెద్దవాళ్ళనే కాకుండా ఎవరూ లేని అనాథ పిల్లల్ని కూడా చేర్చుకుంటే బాగుంటుంది. ఆశ్రమానికి అనుబంధంగా ఒక స్కూలు, హాస్పిటల్ కూడా ఉండాలి. నా ఆలోచన ఎలా ఉంది? విష్ణు ప్రశంసగా చూసి ఆలోచిద్దాం అన్నట్లుగా తల ఊపారు. విష్ణు మాత్రమే కాదు, అత్తయ్య అందరూ కూడా ఆనందంగా అంగీకరిస్తారు. శ్రీలక్ష్మి ఆఖరి కోరిక కదా. శ్రీలక్ష్మి ఈ ఉత్తరాన్ని ఎందుకు పోస్ట్ చేయలేదు? అవుట్ హౌస్ టూర్లోకి ఎలా వెళ్ళింది? సాలోచనగా అన్నారు. ఉత్తరం ముందు ఆతృతగా చదివేశాక నాకు ఈ సందేహం వచ్చింది. ముత్యాలను శ్రీలక్ష్మి గురించి అడుగుతూ చనిపోయిన ముందు రోజు ఎలా ఉంది, ఏం చేసింది అని వివరాలు ఆరాగా అడిగినప్పుడు తను చెప్పిన మాటల్లోనే నాకు ఆధారం దొరికింది. ఆ రోజు తొందరగా భోజనం చేసేసి తన గదిలోకి వెళ్ళిపోయిన శ్రీలక్ష్మి రాత్రి 9ంటికి ముత్యాలకు కవరిచ్చి పోస్ట్ బాక్స్లో వేయమని చెప్పింది. అవుట్ హౌస్ పక్కనున్న గుమ్మం నుండి వెళితే అక్కడే డబ్బా ఉంటుంది కదా అని ఇటొస్తున్న ముత్యాలను రుక్మిణమ్మగారు నవార్ మంచం బిగించడానికి సాయం రమ్మని పిలిచారు. ఆవిడ లోపలికి వెళ్ళి మంచం తెచ్చే లోపున ఈ ఉత్తరాన్ని తర్వాత పోస్ట్ బాక్స్లో వేద్దామని ముత్యాలు అక్కడ చూరులో పెట్టి ఆ తర్వాత మర్చిపోయి పడుకోవడానికి వెళ్ళిపోయి ఉంటుంది.
ముత్యాలు ఒక్కోసారి ఎప్పటివో సంగతులు చెబుతూ ఉంటుంది కానీ ఒక్కోసారి అప్పుడు చెప్పిన పన్నే మర్చిపోతూ ఉంటుందని తెలుసు కదా మీకు. రుక్మిణమ్మ గారు కూడా ముత్యాల చేతిలో కవర్ చూసుండరు. నేను 2-3 సార్లు శ్రీలక్ష్మి ఇచ్చిన కవర్ను డబ్బాలో వేశావా అని తరచి అడిగినా తనకి జ్ఞాపకం రాలేదు. వేయకుండా ఎందుకుంటాను అంది. ముత్యాల మాటలను బట్టి ఇది జరిగిన సంగతని నాకు అర్థమైంది అన్నాను. అవును, అలాగే జరుగుంటుంది, విష్ణు అంగీకరించారు. సరిగ్గా ఆ సమయంలో దేవుడు అనుగ్రహించినట్లుగా శ్రీలక్ష్మి ఉత్తరం నా చేతిలో పట్టడం వలన కోదండం గారికి తగినట్లుగా సమాధానం చెప్పగలిగాను నిట్టూరుస్తూ అన్నాను. విష్ణు చిరునవ్వు నవ్వారు. నువ్వు పైకి కనిపించేంత మెత్తన కాదు, నీలో ధమాక్ చాలా ఉంది. 1కి 2 బదులు తీర్చుకున్నావు. నిష్కారణమైన నిందారోపణల్ని భరించాల్సి రావడం ఎంత ఆవేదనని అవమానాన్ని కలిగిస్తుందో నాకు తెలిసింది. ఆ అవమానాన్ని బాధను అనుభవించాను కాబట్టి నాకు లభించిన అవకాశాన్ని వదిలిపెట్టబుద్ధి కాక కోదండం గారు నా మీదకు విసిరిన ఆయుధాన్ని అందుకుని తిరిగి ఆయన మీదకే ప్రయోగించాను. అత్తయ్యను అందరినీ కూడా మభ్యపెట్టినందుకు అపార్థం చేసుకోవద్దని మీరే నచ్చజెప్పాలి. ఆ బాధ్యత మీదే అన్నాను. శ్రీలక్ష్మి తన ప్రేమ గురించి చెప్పిన తర్వాత రాజు మాటలు గుర్తుకొచ్చి నవ్విందే తప్ప తమాషా చేయటం కాదని విష్ణుకు తెలిసి మనసు తేలిక పడినట్లయింది. ఉత్తరం చదివాక అసలు నిజాలు అందరికీ తెలిసాయి. శ్రీలక్ష్మి కోరిక మలయ సమీరం నిర్మాణానికి అందరూ ఉత్సాహం చూపించారు. నా అభిప్రాయాలని ఆనందంగా అంగీకరించారు. ఊరికి కొంచెం దూరంగా తన పేరునున్న 6 ఎకరాల భూమిని అత్తయ్య ఇస్తానని అనడంతో ఎక్కడా అనే ప్రశ్న తీరిపోయింది. శ్రీలక్ష్మి సిబ్బంది అందరికీ కానుకగా ఇచ్చిన తమ వాటాని శాంతమ్మ ముత్యాలు కూడా విరాళంగా ఇచ్చేస్తామని అనడం నిజంగా గొప్ప విషయం. అందరం ఉన్నదానిలో నుండి కొంత మాత్రమే ఇచ్చాం కానీ వాళ్ళిద్దరూ తమకున్నదంతా ఇచ్చేసినట్లే. కొద్ది మొత్తమైనా వాళ్ళ విరాళాలే ఘనం. స్కూల్ స్థాపన గురించి చెప్పినప్పుడు ఆ బాధ్యతను స్వీకరించడానికి నాన్నగారు నారాయణరావు గారు అంగీకరించడం శుభ పరిణామం అనిపించింది. నాన్నగారి పర్యవేక్షణ నారాయణరావు గారి తోడ్పాటు ఉంటే ఇంకేం ఆలోచించనక్కర్లేదు, నిశ్చింతే. గురుస్వామి దగ్గర నుండి కొన్న ప్లాట్లో కృష్ణప్రసాద్ కట్టాలనుకుంటున్న హాస్పిటల్తో పాటు మలయ సమీరంలోని హాస్పిటల్ నిర్వహణ చూస్తానని అన్నాడు. హాస్పిటల్ నిర్వహణ పూర్తిగా రంగా కృష్ణప్రసాదులదే అని నిర్ణయించాం. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఒక యజ్ఞం లాంటి మంచి పనిలో పాలు పంచుకునే అవకాశం లభించటం నిజంగా తన అదృష్టమని రంగా అన్నాడు. కృష్ణప్రసాద్ హాస్పిటల్ శ్రీనిలయానికి దగ్గర కాబట్టి శ్రీనిలయం అతనికే చెందేటట్లుగా మేం మలయ సమీరంకి దగ్గరగా ఇల్లు కట్టించుకోవడానికి నిర్ణయించుకున్నాం. అత్తయ్య అంగీకరించి మాతో పాటు తాము వస్తామని అన్నారు. అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది అనిపించింది. మామయ్య గారి ఆరోగ్యం క్రమేపీ మెరుగుపడుతోంది. తొందరలోనే పూర్తిగా ఆరోగ్యం చేకూరుతుందని డాక్టర్లు అన్నారు. మామయ్య గారికి ప్రతిరోజు శ్రీలక్ష్మి పాటలను వినిపిస్తున్నారు. మామయ్య గారి ఆరోగ్యానికి ఆ పాటల ప్రభావమే ఎక్కువ అనుకుంటాను. అరుంధతమ్మ గారిలోనూ ఆశ్చర్యంగా మంచి మార్పే వచ్చింది. విషయాలన్నీ ఆమెకు అవగతమయ్యాయి. మందుల వాడకంతో పాటు ఇంట్లో వాళ్ళంతా అభిమానంగా జాగ్రత్తగా చూసుకోవటం కూడా ఆమె ఆరోగ్యం బాగుపడటానికి దోహదపడింది. తన కొడుకు జ్ఞాపకార్థంగా వెలిసే మలయ సమీరంలోనే తన నివాసము అని చెప్పారు. ఇక కోదండం గారి సంగతి, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవడానికి ముందు రోజే ఎవరికీ తెలియకుండా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎక్కడి నుండో ఫోన్ చేశారు. తన శేష జీవితాన్ని ఏదో ఆశ్రమంలో గడపదలుచుకున్నానని ఆ అడ్రస్సు వివరాలు మాత్రం చెప్పలేదు. నేను విష్ణు చెన్నూరు వెళ్ళి విష్ణు అత్తయ్యకు ధైర్యం చెప్పాం. వినుత పెళ్లి బాధ్యత తనదేనని విష్ణు అన్నారు. వినుత పెళ్ళయ్యాక తను కూడా మలయ సమీరంకి వచ్చేసి నిర్వహణా బాధ్యతల్లో పాలు పంచుకుంటానని విష్ణు అత్తయ్య చెప్పటం ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది. ముత్యాల హుషారు చెప్పనే అక్కర్లేదు. శ్రీనిలయంలాగే మలయ సమీరం కూడా తనదేనని సరదాగా చెప్పుకోవటమే కాదు, నిర్మాణం మొదలుపెట్టగానే తన మకాం అక్కడేనని హడావిడి చేస్తోంది. శ్రీలక్ష్మి తలపెట్టిన మంచి పనికి ఇలా ఎంతమందో స్వచ్ఛందంగా తమ సహాయ సహకారాలను అందిస్తున్నారు. విష్ణు శ్రమకు ఫలితం కనిపించింది. బిజినెస్ వ్యవహారాలన్నీ ఒక గాడిలో పడ్డాయి. కొంచెం తీరుబడి దొరకటంతో అనుకున్నట్లుగా ఇద్దరం నాన్నగారి దగ్గరకు వెళ్ళాం. చాన్నాళ్ళకి ఇద్దరం కలిసి ప్రయాణం చేయటం, అది నాన్నగారి దగ్గరికి అవ్వడం నాలో ఉత్సాహం ఉరకలు వేసింది. పెళ్ళైన తర్వాత మొదటిసారి పుట్టింటికి వెళ్తున్నప్పుడు ఆడపిల్లకు కలిగే అపురూపమైన ఆనందం నాకు అనుభవమైంది. నాన్నగారు, నానమ్మ, నేను, విష్ణు అందరం కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, కలిసే భోజనాలు చేయటం ఎంత ఆనందమో.
మేమిద్దరం ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా చూసి తిరుగు ప్రయాణమయ్యాం. వారం రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. ఇంటికి తిరిగి వచ్చిన రోజు అత్తయ్య గుమ్మం దగ్గరే ఎదురయ్యారు. నాకు అప్రయత్నంగా మేమిద్దరం నూతన వధూవరులుగా శ్రీనిలయానికి వచ్చిన రోజు గుర్తుకొచ్చింది. అప్పుడు అత్తయ్య చూపుల్లో ఏదో నిర్వేదం, నిర్లిప్తత. ఇప్పుడు అత్తయ్య కాదు, అత్తమ్మ చూపుల్లో అభిమానం, ఆప్యాయత, ఆహ్వానం కనిపిస్తున్నాయి. నాకు చాలా సంతృప్తిగా, ఆనందంగా, మనసు నిండిన అనుభూతి కలిగింది. నాకు 6వ నెల వచ్చింది. స్కానింగ్లో అమ్మాయి అని తెలిసి అత్తమ్మ సంబరం అంతా ఇంత కాదు. మా శ్రీలు మళ్ళీ మా మధ్యకే వచ్చేస్తోంది అని ఉప్పొంగిపోతున్నారు. మరణించిన ఆత్మీయులు మళ్ళీ తమ మధ్యకి పిల్లలుగా వస్తారని అనుకోవడం ఆనందకరమే. ఎవరినీ నొప్పించని నమ్మకాల పట్ల అభ్యంతరం ఏమీ ఉండదు. నష్టజాతకం, కోడలొచ్చిన వేళ మనసుల్ని గాయపరిచే ఇలాంటి మాటలకు, నమ్మకాలకు స్వస్తి చెప్పాల్సిందే. వెధవముండా అనే మాట ఎంత అవమానకరం! భర్తను పోగొట్టుకున్న స్త్రీ దురదృష్టవంతురాలే గాని హత్య చేసిన హంతకురాలు కాదుగా. ఎదురొస్తే చెడు జరుగుతుందని అనుకోవడానికి పరిస్థితులు, అవసరాలను బట్టి కట్టు, బొట్టు, అలవాట్లు అన్నీ మార్చుకుంటున్నాం. అయినా ఇంకా కొంతమంది ఎంతో ఆధునికమైన వేషభాషలతో కనిపించేవాళ్లే వెధవముండ శకునం అనడం విని నిర్ఘాంతపోయాను. ఆ మాటను పూర్తిగా తొలగించాలి. ఏ మనిషి శకునమైనా అశుభం అని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదు. ఇంకో ఆనందకరమైన సంగతి ఏమిటంటే, నీరజకు పెళ్లి నిశ్చయమైంది. హాస్పిటల్ స్టాఫ్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నప్పుడు జయశంకర్ అనే డాక్టర్ అందరికీ నచ్చాడు. అన్ని విషయాలు కూడా కలవడంతో పెళ్లి నిశ్చయమైంది. ఈ పనుల హడావిడి కొంత తగ్గాకనే పెళ్లి ముహూర్తం నిశ్చయించాలని అనుకున్నారు. మలయ సమీరం దగ్గరగానే డాక్టర్సు, ఇతర సిబ్బందికి, టీచర్లకు క్వార్టర్స్ కట్టించాలని అనుకున్నాం. పెళ్ళయ్యాక ఎక్కడికో దూరం వెళ్లకుండా మా అందరికీ దగ్గరగానే ఉంటుంది కాబట్టి నీరజకు సంతోషంగా ఉంది. అత్తయ్య నాకిచ్చిన శ్రీలక్ష్మి నగలు విష్ణు తీసుకొచ్చారు. ఈసారి అత్తయ్య తనే స్వయంగా నాకిచ్చారు. ఆ నగల వెనుక అత్తయ్య అభిరుచి, శ్రద్ధ ఉన్నాయి. నగల పట్ల నాకు ఆసక్తి లేకపోయినా అత్తయ్య మనవరాలకు అందించాల్సిన బాధ్యత ఉందని అనడంతో అత్తయ్య మాట ప్రకారం తీసుకున్నాను. సూర్యాస్తమయ శోభను చూస్తూ వెనక బాల్కనీలో మెల్లగా పచారులు చేస్తున్నాను. సుజీ, విష్ణు పిలుపుకు తిరిగి చూశాను. ఎందుకనో ఆ రోజు తొందరగా వచ్చేశారు. క్యాజీ సరదాగా అంటూ దగ్గరకు వెళ్ళి, రవిగారు ఇంటికి చేరుకుంటున్న సమయానికే సరిగ్గా మీరు వచ్చేశారే, ఏమిటి విశేషం అడిగాను. ఏం చేయను, సుజనా సుజనా అని మనసు చేసే భజన మితిమీరిపోతుంటే వచ్చేశాను అంటూ భుజాలు ఎగరేశారు. ఇంటికి తొందరగా వచ్చేసి నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని అమ్మ ఆర్డర్ కూడా వేసిందిలే. అవును, అత్తమ్మ చాలా గారాబం చేసేస్తున్నారు. నన్ను క్రిందికి దిగి రావద్దంటూ అన్నీ పైకే పంపించేస్తున్నారు. డాక్టర్లేమో నడక మంచిదంటారుగా, అందుకే ఇక్కడ ఇలా తిరుగుతున్నాను. ఇద్దరం గదిలోకి వచ్చాక బెడ్ మీద వెనక్కి ఆనుకుని స్థిమితంగా కూర్చుని విష్ణు నాతో, మీ నాన్నమ్మగారిని, నాన్నగారిని ఇక్కడికోసారి రమ్మనమని అమ్మ పిలవమంటోంది అన్నారు. డెలివరీ టైంకి వస్తామని అన్నారు అన్నాను. అంతలోనే నాకు ఆలోచన వచ్చింది. పుట్టబోయే పాపకి శ్రీలక్ష్మిలోని మొదటి అక్షరాన్ని, మా అమ్మ పేరులోని చివరి అక్షరాన్ని కలిపి శ్రీజాగా పేరు పెడితే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదూ? విష్ణు కోపాన్ని అభినయిస్తూ వేళాకోళంగా, అంతా నీ ఇష్టమేనా? పెద్దవాళ్ళు ఉన్నారుగా, అత్తగారంటే నీకు బొత్తిగా భయం, భక్తి లేకుండా పోయింది అన్నారు. నిజమే, అత్తగారంటే భయం రవ్వంతే, అభిమానం, గౌరవమే మరింత అన్నాను చిరునవ్వుతో. మరి నేనంటే? ప్రశ్నార్థకంగా చూశారు. విష్ణుని అనుకరిస్తూ చూపుడు వేలుతో గాలిలో రాశాను అన్నారు అర్థం కాలేదన్నట్లుగా. విష్ణు భుజాలపై చేతులు వేసి, మీరంటే రవ్వంత భయం కూడా లేదు, అంతా మనసంతా అనురాగమే, హద్దుల్లేని ముద్దు మురిపమే అంటూ నవ్వేశాను. విష్ణు నా వైపు ఇష్టంగా చూసి నా చెంపలపై చేతులు వేసి దగ్గరకు తీసుకుని నా నుదురు మీద తన పెదవులు ఆనించారు. నా మాటల భావాన్నే విష్ణు కూడా చెప్పకనే చెప్పినట్లయింది. ఆ క్షణాలలో ఒక మృదు మధుర భావన మలయ సమీరంలా మనసును అలరించింది. నవల పేరు కలవారి కోడలు. రచించిన వారు గోగినేని మణి గారు. ఇంతటితో ఈ నవల పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ,
కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.